हरि ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासार्य भवनाशार्य श्रीशार्य गुणराशरे हृद्यार्य शुद्धविद्यार्य मध्वार्य च नमो नमः। नौमिन्यार्य सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं स्वस्त्यस्तु। हरिः ओं हरिः ओं हरिः ओं। అధ్యాత్మవాణి ఉత్తరాది మఠం యూట్యూబ్ ఛానల్ని వీక్షించే వారందరికీ కూడా సాదరపూర్వకమైన కృతజ్ఞతలు. మీరు తెలుగులో ఎన్నో ప్రవచనాలను వింటూ ఉన్నారు. గురువుల వారి ఆశీర్వాదంతో భాగవతం జరిగింది, తాత్పర్య నిర్ణయం జరిగింది, ప్రస్తుతం మహాభారతం వింటూ ఉన్నారు. మధ్య మధ్యలో మరికొన్ని విషయాలను వినాలి. అందుకోసం ప్రతి ఏకాదశి రోజు ఆ ఏకాదశి మహిమ ముక్తాయమయ్యేంత వరకు ఆ ఏకాదశి యొక్క మహిమను చెప్పాలని గురువుల ఆదేశానికి అనుగుణంగా ప్రయత్నిస్తూ ఉన్నాను, సాహసిస్తూ ఉన్నాను. దేవతలు, గురువులు, భగవంతుడు అనుగ్రహించాలని వారిని భక్తిపూర్వకంగా ఈ సందర్భంలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఏకాదశి గురించిన మహిమలు, ఏకాదశి గురించిన విషయాలు ఎన్నెన్ని పురాణాలలో వచ్చాయో, ఎన్ని అద్భుతమైన విషయాలున్నాయో, ఏకాదశిని ఆచరించడం వలన, అనుష్ఠానం చేయడం వలన ఎలాంటి పుణ్యం మనకు లభిస్తుంది, అసలు ఏకాదశి అంటే ఏమిటి, ప్రారంభించి ఆ విషయాలను నిదానంగా, సావకాశంగా, ఏ విధమైన అవసరం లేకుండా నేను ఎంతవరకు అధ్యయనం చేశానో, చేయగలనో అంతవరకు చెప్పాలని తీర్మానించుకుని ఈ సాహసానికి ఉపక్రమిస్తూ ఉన్నాను. అది ఈ ఏకాదశి ప్రారంభం చేస్తూ ఉన్నాను. మరోసారి గురువుల వారికి నా అనంత శిరసాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ ఈ విషయాన్ని ప్రారంభిస్తాను. కన్నడ వైద్యకీయ ప్రపంచంలో ఓ నానుడి అందరి నోట్లో ఉంది. అదేంటంటే ఆ భాషలోనే మనం వినాలి. కొన్ని కొన్ని పదాలు ఆ భాషలోనే మంచిగా ఉంటాయి, సొగసుతాయి ఆ భాషలోనే. కన్నడలో చెబుతారు, ಒಂದು ಹೊತ್ತು ಉಂಡವನು ಯೋಗಿ, ಎರಡು ಹೊತ್ತುಂಡವನು ಭೋಗಿ, ಮೂರು ಹೊತ್ತುಂಡವನು ರೋಗಿ, ನಾಲ್ಕು ಹೊತ್ತುಂಡವನನ್ನು ಹೊತ್ಕೊಂಡು ಹೋಗಿ, ఏకాదశి ఉండవనన్న ಹುಡುಕಿ ಹುಡುಕಿ ಹೊತ್ಕೊಂಡು ಹೋಗಿ అన్నీ కన్నడలో. చివరిది నేను చేర్చాను ఏకాదశి మహత్వాన్ని చెప్పేందుకు. దాని అభిప్రాయం ఏంటంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. సామాన్యంగా కన్నడ, తెలుగు భాషల్లో సామ్యం ఉంది కనుక ఈ కొన్ని విషయాలు అర్థమవుతాయి. అయినా కూడా దానిని అనువాదం చేయాలంటే ఒక పూట తినేవాడెవడైతే ఉన్నాడో తను యోగి అట, 2 పూటలు తినేవాడు భోగి, 3 పూటలు తినేవాడు రోగి. ఆ ప్రాస చాలా కుదురుతుంది కన్నడ భాషలో. 3 పూటలు తినేవాడు రోగి, 4 పూటలు తినేవాడిని తనను లేపుకొని పోండి అని. ఇది తెలుగులో కుదరదు, కాస్త గంభీరంగా ప్రయత్నించాలి. అంటే తను అసలు బ్రతకడం తన వల్ల కాదని అర్థం. 4 పూటలు తినకూడదు అని తాత్పర్యం. ఒక పూట తిన్నవాడు యోగి,
2 పూటలు తిన్నవాడు భోగి, 3 పూటలు తిన్నవాడు రోగి, 4 పూటలు తిన్నవాడు తనేంటి, తనకు మరణమే శరణం. కనుక ఆహార నియమం మనిషికి ఉండాలి అని చెప్పే ఆయుర్వేద వైద్యకీయ సూక్తి ఇది. కానీ దానికి ఒకటి యాడ్ చేసుకుంటే ఏకాదశి ఉండవనన్న ಹುಡುಕಿ ಹುಡುಕಿ ಹೊತ್ಕೊಂಡು ಹೋಗಿ అని, అంటే ఏకాదశి రోజు తినకూడదు అని తాత్పర్యం. ఈ విషయంలో అప్పుడు ఓ విషయం వైరల్ అయ్యింది తెలుగు భాషలో. ఏకాదశి తినకపోవడం ఏంటి, ఏకాదశి సుష్ఠుగా తినండి అని ఏదో ప్రవచనంలో నేను విన్నాను. అందుకోసం ఏకాదశి యొక్క మహత్వాన్ని చెప్పడం కోసం నేను పూనుకున్నాను. మొట్టమొదటిగా కర్మ ఎప్పుడు సఫలమవుతుంది ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఒక్కో ప్రశ్నకు అనుగుణంగా నేను ఆయా విషయాలను వింగడించి చెబుతూ ఉన్నాను. కర్మ ఎప్పుడు సఫలమవుతుంది, అది ఏ కర్మ అయినా పర్వాలేదు. సంధ్యావందనమైనా, అది భగవంతుని పూజ అయినా, వైశ్వదేవమైనా, పంచమహాయజ్ఞాలైనా, ఏ కర్మ అయినా, యజ్ఞయాగాదులైనా, వ్రతనేమ ఉపవాసాదులైనా, నోములైనా ఎప్పుడు సార్థకమవుతాయి, సాఫల్యం ఎప్పుడు ఫలిస్తాయి, కర్మలు ఎప్పుడు ఫలిస్తాయి? చాలా విచిత్రమైన ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం కూడా చాలా చక్కగా మనం తెలుసుకోవాలి. మనం కర్మలను చేస్తాం, చేసినంత మాత్రాన ఫలించాలని ఆశిస్తాం. అలా సాధ్యం కాదు. ఎలా కర్మ చేయాలి? ఇప్పుడు చూడండి, మనిషికి ఏదో రోగం ఉంటుంది. ఆ రోగాన్ని పరిహరించుకోవడానికి వైద్యుడు ఔషధం ఇస్తాడు. ఔషధం ఇచ్చాడు నిజమే, ఔషధం తీసుకున్నాం, అయినా కూడా తగ్గుముఖం కాలేదు, కుదుట పడలేదు, అలాగే రోగం ఉంది. తను చెబుతాడు, నెల అయిన తరువాత మళ్ళీ వచ్చి చూపించమని వైద్యుడు చెబుతాడు. నెల అయింది, వెళ్ళాం, కానీ రోగం అలాగే ఉంది, కాస్తంతైనా ఎక్కువ లేదు తక్కువ లేదు, అలాగే ఉంది రోగం. వైద్యుడికి మేము చెబుతాం, మీరు ఇచ్చిన ఔషధాలన్నీ నేను తీసుకున్నాను. సరే తీసుకున్నావు, కానీ వైద్యునికి తెలుసు ఏమని, తను సరియైన కాలంలో అది తీసుకోలేదు. ఎప్పుడెప్పుడు తీసుకున్నావు అని అడిగితే, తను ఎప్పుడు తీసుకోమని చెప్పాడో దానికి విపరీతంగా తీసుకుంటే ఎలా నయమవుతుందండి? కొన్ని ఆఫ్టర్ ఫుడ్ అని ఉంటాయి, కొన్ని బిఫోర్ ఫుడ్ అని ఉంటాయి. ఆ బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ కూడా అరగంటకు, 15 నిమిషాలకు, గంటకు ఇలా ఉంటాయి. పరగడుపున తీసుకునే ఔషధాలు కొన్ని ఉంటాయి. అవన్నీ వదిలేసి, ఆ నియమాలను వదిలేసి ఔషధాన్ని నేను తీసుకుంటే నయమవుతుందా ఎవరికైనా? లేదే. ఆ నియమాలను అనుష్ఠానం చేసి ఔషధాన్ని తీసుకోవాలి. నియమానికి అనుగుణంగా ఔషధం తీసుకోవాలి. ఈ ఔషధం తీసుకున్న తరువాత ఇలాంటి వస్తువులను తినకూడదు అని చెబుతారు. ఇలాంటి వస్తువులనే తీసుకోవాలి, దాన్ని పథ్యం అని మనం అంటాం. పథ్యాన్ని పాలించకుండా ఔషధాన్ని మాత్రమే స్వీకరిస్తే ఎలా నయమవుతుంది? కుదుట పదుటుందా? రోగం లేదే. కనుక శాస్త్రంలో కూడా అలాగే. కర్మ చేశాను, కర్మ చేసినంత మాత్రాన మనిషికి ఫలంత దక్కదు. ఆ కర్మ చేస్తూ ఒక నియమాన్ని తను పాలించాలి. ఏంటా నియమం? ఏ నియమాన్ని పాలిస్తే కర్మను మనం సఫలంగా చేసుకోగలం, ఆ చేసిన కర్మకు ఫలితాన్ని మనం పొందగలం. మనం శ్రమించాం, డబ్బును ఖర్చు పెట్టాం, చేయాల్సిన పనులన్నిటినీ చేశాం, కానీ ఒకే ఒక్క పని మనం చేయలేదు. అందువలన ఆ కర్మకు తగిన ఫలితాన్ని మనం అనుభవించలేము, దాన్ని రాబట్టుకోలేము. మనం అసలు ఏం చేసినా ఆ ఫలితాన్ని మనం పొందలేము. అలాంటి మహత్వమైనది ఏంటి అంటే శాస్త్రం చెబుతుంది. సూత్ర భాష్యంలో శ్రీమదాచార్యుల వారు చెబుతారు, అవిద్వాన్ బహుకర్మాపి హ్యంతవత్ ఫలమప్నుయాత్ యదేవ విద్యయా కుర్యాత్ తదేవ హ్యతి వీర్యవత్. అవిద్వాన్, జ్ఞానం లేకుండా మొట్టమొదట ఏ కర్మను మనం ఆచరిస్తూ ఉన్నామో ఆ కర్మను గురించి మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ కర్మ? కర్మను గురించిన పరిజ్ఞానం మాకుండాలి. అలాగే ఆ కర్మను ఎవరికి సమర్పించాలి? మీరు శ్రీనివాస కళ్యాణంలో ఈ విషయాన్ని విన్నారు. నారదులు వచ్చి ప్రశ్నించారు, సరే మీరు కర్మను చేస్తూ ఉన్నారు, యజ్ఞయాగాదులను చేస్తూ ఉన్నారు, దీన్ని ఎవరికి సమర్పిస్తారు? సమర్పణ అనేది ఉండాలి, సమర్పితం అవ్వాలి. సమర్పితం కాకుండా అదెలా ఫలితాన్ని ఇవ్వగలదు? విద్యార్థులు వ్రాశారు, ఉపాధ్యాయులు చెప్పిన విషయాలనంతా చాలా చక్కగా వ్రాశారు,
కానీ దాన్ని ఉపాధ్యాయునికి సమర్పించాలి వ్రాసిన తరువాత. వ్రాసినంత మాత్రాన మనకు ఫలితం వస్తుందా? పరీక్షకు వెళ్ళారు, పరీక్ష హాలుకు వెళ్ళారు. ఒక పేజీ వ్రాయడమే అసాధ్యం కొందరికి, కానీ పేజీలు పేజీలు వ్రాశారు, చక్కగా వ్రాశారు. వ్రాయడం మాత్రమే కాదు, చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. కానీ దాన్ని అక్కడున్న వారికి సమర్పించాలి, వీక్షకులకు సమర్పించాలి. కానీ వీక్షకులకు సమర్పించకుండా దాన్ని ఇంత చక్కగా వ్రాసానే ఎందుకని తనకు సమర్పించుకోవడం? నేనే తీసుకుని వెళతానని తీసుకుని వెళితే దానికి ఫలితం దక్కుతుందా? మార్కులు వస్తాయా? లేదే. రాహు ఎవరు మార్కులు వేస్తారు? తను పేపరే ఇవ్వలేదు. సమర్పించడం అంటే ఏంటి? తనకి ఇవ్వడం అని అర్థం. తను పేపరే ఇవ్వలేదు. తన పేరు ఎలా వస్తుంది? తను ఎలా పాస్ అవుతాడు? తను ఎలా ఉత్తీర్ణుడవుతాడు? తల్లిదండ్రులు వెళ్ళి ఆ వీక్షకుణ్ణి నిందిస్తే, నా కొడుకు యొక్క ఫలితాన్ని మీరు అందివ్వలేదని అంటే, అరే తను ఆ పేపర్ని అందించాడా, ఇచ్చాడా, సమర్పించుకున్నాడా? తను వ్రాశాడు, చక్కగా వ్రాశాడు, అంతా అయ్యింది. కానీ సమర్పించలేదే. సమర్పించకుండా ఎలా ఫలితాన్ని రాబట్టుకోగలడు? తన దగ్గరే ఉంది. ఆ తరువాత దాన్ని ఇస్తే తను మార్కులు వేస్తాడా? లేదు. కానీ ధర్మశాస్త్రంలో అలా లేదు. మేము ఇప్పుడు సమర్పించుకోకపోయినా ఎప్పుడైనా గుర్తుకొచ్చినప్పుడు, ఇన్ని రోజుల వరకు నేను ఈ కర్మను చేశాను, కానీ అప్పుడు సమర్పించలేకపోయాను భగవన్, ఇప్పుడు ఆ కర్మను నీకు సమర్పిస్తూ ఉన్నాను అని భగవంతునికి సమర్పించినట్లయితే, కృష్ణార్పణమస్తు అని భగవంతునికి సమర్పించినట్లయితే ఆ కర్మకు కూడా భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడట. అలాంటి అవకాశం ధర్మశాస్త్రంలో ఉంది. కనుక కర్మను తెలుసుకుని ఆ కర్మను చేయాలి. ఎవరికి సమర్పించాలి? భృగు ఋషుల వారు వెళ్ళారు. సర్వోత్తముడెవరో తనకు మాత్రమే మేము చేసిన కర్మలను సమర్పించుకోవాలి అని తెలుసుకొని తేల్చి చెప్పాడు. ఆ యజ్ఞాన్ని చేసి భగవంతునికి సమర్పించారు. ఆ యజ్ఞం యొక్క పరిపూర్ణమైన ఫలితాన్ని వారు పొందగలిగారు. కనుక ఆచార్యుల వారు సూత్రభాష్యంలో చాలా చక్కగా చెబుతారు. అవిద్వాన్ బహుకర్మాపి. జ్ఞానం లేదు, పరిజ్ఞానం లేదు, కర్మ యొక్క జ్ఞానం లేదు, అయినా కూడా బహుకర్మ, పగల నుండి రాత్రి వరకు కర్మలను చేస్తూనే ఉన్నాడు. ఒకటి తరువాత మరొకటి, దాని తరువాత ఇంకొకటి, ఇలా కర్మలను చేస్తూనే ఉన్నాడు. కానీ ఏ కర్మ యొక్క పరిజ్ఞానము తనకు లేదు. సమర్పణ చేయాలనే భావన తనకు లేదు. అలాంటప్పుడు ఎన్ని కర్మలను తను చేసినా అదంతా వ్యర్థమే కదా. శ్రమ ఏవహి కేవలం, మహాభారతం మనకు చెబుతుంది. దాన్ని చేయడానికి శ్రమ తప్ప ఫలితాన్ని రాబట్టుకున్నామా? లేదే. కనుక శ్రీమదాచార్యులు మళ్ళీ అంటారు, యదేవ విద్యయా కుర్యాత్ తదేవ హ్యతి వీర్యవత. విద్యయ, ఏ కర్మ చేస్తూ ఉన్నప్పుడు, విద్య అంటే జ్ఞానం, ఆ పరిజ్ఞానంతో కర్మను మనం చేస్తే పరిపూర్ణమైన ఫలితాన్ని, అతి వీర్యవంతమైన ఫలితాన్ని మనం రాబట్టుకోగలం. ఏంటి విద్య? జ్ఞానం అంటే ఏంటి? కర్మ గురించి తెలుసుకోవాలి. ఎవరి ద్వారా నేను ఈ కర్మను చేస్తూ ఉన్నారు, ఎవరి ప్రేరణ వల్ల నేను ఈ కర్మను చేస్తూ ఉన్నాను, చేసిన ఈ కర్మను ఎవరికి సమర్పించుకోవాలి, ఈ కర్మ ఎలాంటిది, సాత్వికమా, రాజసమా, తామసమా, నిషిద్ధమా, విహితమా, నాకు యోగ్యమా, ఈ కర్మ చేసే అర్హత నాకుందా, అర్హత లేకుండా కర్మను చేస్తే కూడా కర్మ వల్ల ఫలం దక్కదు. శ్రీమదాచార్యుల వారి చరిత్రను ఈ విషయంలో మనం తెలుసుకుంటాం. ఒక రాజు, తను ఋగ్వేదంలో ఒక సూక్తం ఉంది, ఓషధీ సూక్తం అని ఒక సూక్తం, పదవ మండలంలో చాలా అద్భుతమైన సూక్తం. ఆ సూక్తాన్ని పఠిస్తే పంటలు పండుతాయి అని ప్రయోజనం చెప్పబడింది. కానీ తను ఎన్నిసార్లు ఆ సూక్తాన్ని పఠించినా పంటలు పండలేవు. కనుక ఆ వేదమే అబద్ధం అన్నాడు, నిరర్థకం అన్నాడు, అప్రమాణం అన్నాడు. శ్రీమదాచార్యుల వారు దాన్ని విన్నారు, రాజు దగ్గరికి వెళ్ళారు. సూక్తేనాంకురదల పుష్పబీజ సృష్ట్యం, శ్రీమదాచార్యుల వారు సూక్తాన్ని పఠించారు. ఆ సూక్తాన్ని ముక్తాయం చేసే లోపే ఆ విత్తనం కాస్త మొలకెత్తింది, మొలకెత్తిన అది వృక్షమయ్యింది, అది ఫలాన్ని కూడా ఇచ్చింది. ఆ సూక్తం ముక్తాయమయ్యేంతలోనే ఇవన్నీ జరిగాయి. తరువాత చెప్పారు, వేదోక్తం ఫలమలమప్యతేధికారాత్, వేదోక్తమైన ఫలితం నీకు అందలేదు అని నువ్వు ఆపాదిస్తూ ఉన్నావు, కానీ నీకు అధికారం ఉందా? అధికారం లేకుండా నువ్వు పఠించినందువలన నీకు ఆ ఫలితం దక్కలేదు. అదే
ఏ కర్మ చేయడానికి నీకు అర్హత ఉందో ఆ కర్మ నువ్వు చేసినట్లయితే పంట పండేది. ఒక్కొక్కరికి ఒక్కో కర్మ విహితమైనది. విహితమైన కర్మను అనుష్ఠానం చేసినట్లయితే అప్పుడు మాత్రమే ఫలితాన్ని మనం పొందగలుగుతాము అని ఆచార్యుల వారు ప్రత్యక్షంగా చూపించారు. కనుక నాకు అర్హత ఉందా అని తెలుసుకొని ఆ కర్మను చేపట్టాలట. కనుక ఆ జ్ఞానపూర్వకంగా చేసిన కర్మలు అతివీర్యవత్తరంగా ఉంటాయి. దానివల్ల అతి అద్భుతమైన ఫలితాలను మనం పొందగలుగుతామని సూత్రభాష్యంలో ఆచార్యుల వారు చెప్పారు. కనుక ప్రస్తుతం ఏకాదశి ఆ కర్మను మనం చేపడుతూ ఉన్నాం. ఆ ఏకాదశిని గురించి మనం తెలుసుకోవాలి. ఆ ప్రయత్నాన్నే మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాం. కాస్తో కూస్తో మాకు తెలుసు, తెలియకుండా ఆ కర్మను చేస్తూ ఉన్నామని కాదు. అయినా కూడా ఎన్ని కొత్త కొత్త విషయాలు ఉన్నాయో. అసలు నేను అధ్యయనం చేయడం ప్రారంభించిన తరువాత చాలా సంతోషం కలిగింది. చాలా సంతోషం కలిగింది. సుమారు 12-15 సంవత్సరాల క్రితం కర్నూలు క్షేత్రంలో చాతుర్మాస్యం జరిగింది. గురువులైన సత్యాత్మతీర్థ స్వామీజీ వారు చాతుర్మాస్యాన్ని సంకల్పించుకున్నారు. ఆ సందర్భంలో ఏకాదశి గురించి చెప్పాలని గురువుల వారు ఆదేశించారు. ఏకాదశి గురించి చెప్పాలని వారు ఆదేశిస్తే దాన్ని నేను సంగ్రహించడం ప్రారంభించాను. నాకేమీ తెలియదు, ఏదో కాస్తో కూస్తో తెలుసే తప్ప ఎక్కువగా తెలియదు. నాకు సంగ్రహించడం ప్రారంభించాను. ఎన్నో స్మృతులలో అత్యద్భుతమైన విషయాలు నాకు దొరికాయి. నాకు కొత్తవి, కానీ గురువుల వారికి కొత్తవి కాదు, నాకు కొత్తవి. ఆ కొత్త విషయాలను నేను చెబితే గురువుల వారికి చాలా సంతోషం కలిగింది. చాలా సంతోషం కలిగింది. ఇన్ని అద్భుతమైన విషయాలు శాస్త్రంలో ఉన్నాయి, పుస్తకాల్లో ఉన్నాయి, దాన్ని చదివావు అని వారు సంతోషంగా ఆశీర్వదించారు. అప్పుడు నేను ఎన్నో విషయాలను సంగ్రహించాను. ఆ విషయాలను మీ ముందు పెట్టడానికి నేను ఉపక్రమిస్తూ ఉన్నాను. మరో విషయం, ఏకాదశి అంటే ఏంటి, ఎందులో దీన్ని చేర్చాలి ఏకాదశిని? ఇదేంటి భక్తిలో ఒక భాగమా, లేక ఇదొక యజ్ఞమా? దేనిలో ఈ ఏకాదశిని మనం చేర్చాలి అంటే చాలా చక్కగా వృద్ధహారీత స్మృతిలో చాలా చక్కగా దాని గురించి చెప్పబడింది. 9 నవవిధ భక్తులలో ఏకాదశి కూడా ఒకటి అని వృద్ధహారీత స్మృతి చెబుతుంది. భాగవతంలో విన్న నవవిధ భక్తులు ఏవైతే ఉన్నాయో ఆ నవవిధ భక్తుల్లో దీన్ని కూడా చేర్చుతారు వృద్ధహారీత స్మృతిలో. ఏవేవో మనం విందాం. శంఖ చక్రోర్ధ్వపుండ్రాది ధారణం, శంఖ చక్ర ఊర్ధ్వపుండ్రాదులను ధరించడం, ఇది ఒక భక్తి. హరేహే స్మరణం, భగవంతుణ్ణి స్మరించడం. తన్నామ కీర్తనం, ఇవి కూడా భాగవతంలో చెప్పబడినవే. కీర్తన మరియు స్మరణ ఇవి రెండు చెప్పబడ్డాయి. కానీ శంఖచక్ర ఊర్ధ్వపుండ్ర ధారణను భాగవతంలో నవవిధ భక్తుల్లో చెప్పలేవు. ఋషిభేదం ఇది. వేదవ్యాసుల వారు వాటిని భక్తి అని చెప్పారు, ప్రహ్లాదరాజు వారు వాటిని భక్తి అని చెప్పారు, వృద్ధహారీత అనే పేరు గల ఋషుల వారు వీటిని భక్తి అని వారు తెలుపుతూ ఉన్నారు. ఈ విషయంలో కాస్త వివరం నేను చెబుతాను. తన్నామ కీర్తనం, భగవంతుని నామాలను కీర్తించడం. తత్పాదంబు నిషేవణం, భగవంతుని పాదోదకాన్ని సేవించడం, ఇది ఒక భక్తి. తత్పాద సేవనం అని భాగవతంలో చెప్పబడింది. దాన్ని ఎంత చక్కగా ఇక్కడ వ్యాఖ్యానం చేశారో చూడండి. తత్పాద సేవనం అంటే ఏంటి? తత్పాదంబు నిషేవణం, భగవంతుని పాదాలను సేవించడం ఎవరి వల్లనైనా మాలాంటి వాళ్ళ సాధ్యమవుతుందా? లేదే. భగవంతుడే కనిపించడు, కనిపించని భగవంతుని పాదసేవనం చేయడం ఏంటి? కాదు కదా. కనుక వృద్ధహారీతుల వారు దానికి వ్యాఖ్యానం చేస్తున్నట్లుగా తత్పాదంబు నిషేవణం, భగవంతుని ఆ పాదజలం ఏదైతే ఉందో అంటే తీర్థమని అర్థం, ఆ తీర్థాన్ని సేవించడం, తప్పకుండా ప్రతిరోజు సేవించడం, త్రాగటం అని అర్థం. ఇది కూడా నవవిధ భక్తుల్లో ఒకటి. తత్పాద వందనంచైవ, భగవంతుని పాదాలను స్తుతించడం, నమస్కరించడం. తన్నివేదిత భోజనం, భగవంతునికి నివేదితమైన పదార్థాలను ఆరగించడం, స్వీకరించడం, భోజనం చేయడం. ఏకాదశ్యుపవాసశ్చ, 7వది ఇది. ఏకాదశి రోజు ఉపవాసం చేయడం. తస్యైవాభ్యర్చనం హరేహే, భగవంతుడే సర్వోత్తమని తలచి భగవంతుణ్ణి ఆరాధించడం, పూజించడం. తదీయానాం అర్చనంచ, భగవంతుని భక్తులను కూడా ఆరాధించడం. ఇలా భక్తిర్ నవవిధా స్మృత అని వృద్ధహారీతుల వారు 9 భక్తులను చెప్పారు. విరోధం లేదు. భక్తులంటే ఇవి భక్తి కాదు.
భక్తికి జ్ఞాపకాలు అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే భక్తి అంటే ఏంటి, చాలామంది భ్రమపడుతారు. నవవిధ భక్తులు ఇది ఒక భక్తి అంటారు. అసలు ఇవి భక్తి కాదు, భక్తి స్వరూపం కాదు. భక్తి అంటే ఏంటి, శ్రీమదాచార్యుల వారు చెప్పారు, మాహాత్మ్య జ్ఞానపూర్వస్తు సుదృఢ సర్వతోధిక స్నేహో భక్తి ఇది ప్రోక్త. మాహాత్మ్య జ్ఞానం, భగవంతుడు సర్వోత్తముడు అనే జ్ఞానం, భగవంతుని పైన స్నేహం, ఇవి రెండు కలిసినప్పుడు భక్తి అవుతాయి. స్నేహం మరియు జ్ఞానం ఇవి రెండు చేరితే భక్తి అవుతాయి. ఈ రెంటి కలయిక భక్తి. మాహాత్మ్య జ్ఞానం మరియు స్నేహం, అదే భక్తి. ఇదేంటి, ఇది శంఖచక్రోర్ధ్వ పుండ్రాది ధారణం, ఇది స్నేహమా, ఇది మహాత్మ్య జ్ఞానమా? కాదే. అంటే శంఖచక్రోర్ధ్వ పుండ్రాలను ఎవరైతే ధరించారో వారు భక్తులు అని గుర్తించుకోవడానికి అనుకూలమవుతుంది. ధరించిన వారందరూ భక్తులా? కాదే. భక్తి లేని వారు కూడా బూటకమైన భక్తి అని అంటారే, అలాంటి వాళ్ళు కూడా శంఖచక్ర ఊర్ధ్వ పుండ్రాలను ధరించి లేని భక్తిని కనిపిస్తూ ఉంటారు. ఎందుకని? డబ్బును సంపాదించడం కోసం. కనుక ఇది భక్తికి జ్ఞాపకం మాత్రమే. ఇది చేసిన వాళ్ళు మాత్రమే భక్తి అని కాదు, భక్తికి జ్ఞాపకం మాత్రమే. ఇది నెపం లేకుండా వీటిని చేస్తే భక్తి పెంపొందుతుంది. రెండు, భక్తికి జ్ఞాపకం కూడా, భక్తికి కారణం కూడా, భక్తికి అభివృద్ధి పరుస్తుంది. ఇవన్నీ కూడా శంఖచక్ర ఊర్ధ్వపుండ్రాది ధారణం, ఇలా నవవిధ భక్తులలో, భక్తి జ్ఞాపికలలో, భక్తి కారణాలలో, భక్తిని అభివృద్ధిపరిచే సాధనాలలో 7వది ఏకాదశి ఉపవాసం అని వృద్ధహారీత స్మృతుల వారు తేల్చి చెప్పారు. కనుక ఏకాదశి ఉపవాసాన్ని చేయడం అంటే భక్తిని పెంపొందించుకోవడం, భగవంతుని యందు భక్తిని పెంపొందించుకోవడం అని అర్థం. నాలోని భక్తిని తనకు చూపించడం. ఎవరికి చూపించాలి? చూపించేందుక భక్తి ఉండేది కాదు, భగవంతునికి చూపించాలి. నేను నీ భక్తుణ్ణి అను భగవంతునికి చూపించడానికి జ్ఞాపిక మాత్రమే ఈ ఏకాదశి ఉపవాసం అని చెప్పారు. మిగిలిన వాటిని వివరించని అవసరం లేదు కాబట్టి, అయినా తదీయానామర్చనంచ, భగవంతుని ఆరాధన చేయడం మాత్రమే కాదు, భగవద్భక్తులను ఎలా ఆరాధించాలి? తదీయత్వేన ఆరాధన చేయాలట. అంటే ఏంటి? తదీయ అంటే ఏంటి? ఆ భగవంతుని దాసులు, భగవంతుని పరివారం. ఎంత చక్కగా వృద్ధహారీత స్మృతి మనకు బోధిస్తూ ఉందో చూడండి. అసలు దేవతలలో భేదమే లేదు, ఒకే ఒక్కడు దేవుడు భగవంతుడు అని ఎందరో అంటూ ఉంటారు. అదేంటి, ఒకడే ఎలా అవుతాడు? ఇన్ని దేవతలు ఉన్నప్పుడు 33 కోటి దేవతలు అని అంటారు. అలా ఉన్నప్పుడు దేవతలందరూ ఒకరే ఎవరవుతారు? కాదు, భగవంతునికి అన్ని నామాలు ఉన్నాయి. అందరి దేవతల పేర్లు భగవంతునికి ఉన్నాయి. మొదటి నుండి తన పేర్లనే ఆ దేవతలకి ఇచ్చాడు. అగ్ని అనే పేరు ఎవరిది? భగవంతునిది. ఆ అగ్ని అనే దేవత పుట్టిన తరువాత తన పేరును తనకిచ్చాడు, అగ్నికిచ్చాడు. బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ, ఎవరిది పేరు? బ్రహ్మ అనేది భగవంతుని పేరది. ఆ భగవంతుని పేరును తనకిచ్చాడు. ఓ సందర్భంలో రుద్రదేవుల వారు శోకిస్తారట, ఏడవడం ప్రారంభించావట. ఎందుకని ఏడుస్తున్నావయ్యా అంటే, నామమేధేహి, పుట్టాను కానీ నాకు పేరే లేదు, పేరు లేదని ఏడుస్తూ ఉన్నాడు. కనుక భగవంతుడన్నాడు, రోదన దురుద్రహ, పేరు లేదని నువ్వు ఏడ్చావు కాబట్టి, రోదన చేసావు కాబట్టి నీకు రుద్ర అనే పేరు అన్నాడు. చాలా సంతోషంగా రుద్రదేవుల వారు స్వీకరించారు. సరే, కనుక దేవతలలో ఐక్యముంది, అందరూ దేవతలు ఒకరే. అగ్ని అయితే ఏంటి, ఇంద్ర అయితే ఏంటి, విష్ణు అయితే ఏంటి అని అనకూడదు, భేదముంది వారిలో. భగవంతుడు సర్వోత్తముడు కనుక సర్వోత్తముడని భగవంతుని తలచి ఆరాధించాలి. మిగిలిన వారందరూ కూడా తదీయులని, భగవదీయులని, భగవద్భక్తులని, భగవంతుని దాసులని భావించి మిగిలిన దేవతలను మనం ఆరాధించాలని చెబుతూ ఉన్నారు. ఇది కూడా 9వ భక్తి అని వృద్ధహారీత స్మృతి చాలా అద్భుతంగా, చాలా చక్కగా మనకు బోధించింది. స్కంద పురాణంలో ఈ ఏకాదశి ఉపవాసాన్ని నియమంలో 10 నియమాలను చెప్పారు. ఆ 10 నియమాలలో ఒక నియమం ఏకాదశి ఉపవాసం. ఇంతవరకు మనం ఏమనుకున్నాం? ఏకాదశి ఉపవాసం నవవిధ భక్తులలో ఒకటి. తర్వాత స్కంద పురాణంలో 10 నియమాలలో ఇది కూడా ఒక నియమం. అదేంటి, నవవిధ భక్తుల్లో ఒకటి అంటారు, నియమం అంటారు. ఏది? రెండూ నిజమే. ఎలా మనం ఆలోచిస్తామో అలా ఆ విభాగాన్ని మనం అర్థం చేసుకోవాలి. 10 నియమాలలో ఒకటి. నియమం అంటే తప్పకుండా పరిపాలించాల్సిన కర్మ అని అర్థం.
ఆ 10 నియమాలు ఏంటో మనం ఇప్పుడు గమనిద్దాం. స్కంద పురాణం మనకు చెబుతుంది. శౌచం, ఇజ్యా, తపః, దానం, స్వాధ్యాయ, ఉపస్థ నిగ్రహ, వ్రత, మౌన, ఉపవాసాశ్చ, స్నానంచ, నియమాదశ. 10 అయ్యాయా? లెక్క చేసుకున్నారా? లెక్క చేసుకోండి మరోసారి. మొట్టమొదటిది ఏంటి? శౌచం. శుద్ధిని సంపాదించుకోవాలి. ఆ శుద్ధి అనేది నియమం, ఆప్షనల్ కాదు. ఉంటే ఉంటుంది, లేకుంటే లేదు అని కాదు. మనసు మాత్రమే శుద్ధంగా ఉండాలి, దైహిక శుద్ధి ఏంటి, ఎందుకు కావాలి అని కొందరంటారు. కానీ భాగవతంలో, మహాభారతంలో మీరు ఆ శుద్ధిని గురించి విన్నారు, చాలా చక్కగా చెప్పారక్కడ. కనుక శుద్ధి అనేది నియమం, తప్పకుండా పరిపాలించాల్సిన కర్మ అది, సంపాదించాల్సిన కర్మ అది. శుద్ధంగా ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. కనుక ఆరోగ్యంగా మాత్రమే కాదు, భగవంతుణ్ణి భక్తితో ఆరాధించగలుగుతాడు శుద్ధితో ఉన్నప్పుడే. కనుక ఏ కర్మను చేస్తూ ఉన్నప్పుడు కూడా శౌచం అనే ఒక నియమాన్ని మనం పాలించాలి. అలాగే ఇజ్యా, యజ్ఞయాగాదులను మనం చేయాలి. ఇజ్జ అంటే యాగమని అర్థం. ఆ యాగాలు అదేంటి అందరూ యాగాలు చేయొచ్చా? కొందరికి మాత్రమే విహితం కదా అంటే, యజ్ఞాలు ఎన్నో విధంగా ఉన్నాయి, ఒకటే విధమని ఎందుకు అనుకున్నాం? జ్ఞానం కూడా ఒక యజ్ఞమే. ఆ జ్ఞానయజ్ఞాన్ని అనుష్ఠానం చేసే అర్హత అందరికీ ఉంది. జ్ఞానాన్ని ఎవరైతే సంపాదించాలో వారందరూ కూడా జ్ఞానయజ్ఞాన్ని చేసుకోవచ్చు. యతులు యజ్ఞం చేయగలరా? యజ్ఞం చేసే అర్హత యతులకు ఉందా? లేదే, అర్హత లేదు. కనుక జ్ఞానయజ్ఞాన్ని వారు చేయాలి. జ్ఞానయజ్ఞాన్ని చేసే అధికారం అందరికీ కూడా ఉంది. ఇజ్యా యజ్ఞం, తపః తపస్సు చేయడం. తపస్సు చేయడం అంటే ఏంటి? ఇవి వ్రత నియమాలను పాలించడం, తీక్ష్ణమైన వ్రత నియమాలను పాలించడం తపః. దానం, మా అర్హతకు ఎంత సాధ్యమో, యోగ్యతకు ఎంత సాధ్యమో సాధ్యమైనంత వరకు సత్పాత్రులకు దానం చేస్తూ ఉండాలి. అది ఒక నియమం, దానం అనేది. స్వాధ్యాయ, మాది ఏ వేదమో, ఏ శాఖ వాళ్ళమో ఆ శాఖను మనం అధ్యయనం చేయాలి. రుక్శాఖ వాళ్ళు రుక్శాఖను అధ్యయనం చేయాలి, యజుశాఖ వాళ్ళు యజుశాఖను అధ్యయనం చేయాలి. ఇలా స్వ అధ్యాయ, స్వవిహితమైన శాఖాధ్యయనం చేయడం, ఇది కూడా ఒక నియమం. ఉపస్థ నిగ్రహ, ఇంద్రియాన్ని నిగ్రహించడం కూడా ఒక నియమం. అలాగే వ్రతం చేయడం కూడా ఒక నియమం. మౌనాన్ని పాలించడం ఒక నియమం. ఉపవాసాశ్చ, చివరికి వచ్చింది చూడండి, అంటే 9వది ఉపవాసాశ్చ, ఉపవాసం చేయడం కూడా ఒక నియమం. స్నానం చేయడం కూడా ఒక నియమం. అలా నియమాలలో 9వ నియమం ఉపవాసం అనేది. అలా ఏకాదశి ఒక నియమం అని స్కంద పురాణం మనకు చెప్పింది. ఉపవాసం ఆవశ్యకమా? చేయాలా? చేయకుంటే పర్వాలేదా అని మనకు సందేహం వస్తుంది. ఆ విషయంలో చాలా చక్కగా మహాభారతంలోని ఓ విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. అనుశాసన పర్వం. మనం మహాభారతాన్ని వింటూ ఉన్నాం. అనుశాసన పర్వానికి వెళ్ళేందుకు ఇంకో 2 సంవత్సరాలైనా కావచ్చు, అంత దూరంలో అది మాకుంది. మా ప్రయాణంలో వేగం లేదు, అల్పమైన వేగం మాది. అల్పమైన వేగంలో దాన్ని ఎలా అందుకోగలం మనం అనుశాసన పర్వాన్ని? కనుక దాన్ని అందుకోవాలంటే ఇంకా 2 సంవత్సరాలైనా కావాలి. కనుక ఆ మహాభారతంలోని అనుశాసన పర్వములోని ఓ విషయాన్ని మనం ఇప్పుడే తెలుసుకుందాం. ఉపవాసం ఆవశ్యకమా అంటే, ఉపవాసం తప్పనిసరిగా చేయాల్సింది అని అంటారు. ఎందుకని అంటే, ఉమాదేవి రుద్రదేవుల వారిని ఓ ప్రశ్న అడుగుతుంది. ఉమామహేశ్వర సంవాదంలో చాలా చక్కని ప్రశ్న, అంతే చిక్కని ఉత్తరం, అద్భుతమైన ఉత్తరం. ధరణి సంస్థితాదేవి సుసూక్ష్మాంశ్చైవ మధ్యమాన్ సంచరంశ్చరణాభ్యాంచ హంతి జీవాననేకశః కస్తు అహింసకః. పార్వతీదేవి ప్రశ్న ఏంటి? అహింసకులెవరు అని ప్రశ్నించింది పార్వతీదేవి. ఎంతో అద్భుతమైన ప్రశ్న కదండి. అహింసకులు ఎవరు అని ప్రశ్నించగా మొదట దాన్ని వివరిస్తూ ఉన్నారు. ఎవరు సాధ్యం, ఎవరు అవ్వగలరు అహింసకులు అని వివరించడానికి రుద్రదేవుల వారు చాలా చక్కగా దాన్ని వివరించారు. ప్రాణిని హింసించడం, ప్రాణులను హింసించకుండా ఉండటం అహింస. అలాగైతే ఆ హింసను గురించి తెలుసుకోవాలంటే జీవులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలా హింస జరుగుతుంది,
అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక జీవరాశులు ఎక్కడున్నారు? భూమిలో జీవరాశులు ఉన్నారు. అతి సూక్ష్మమైన జీవరాశులు ఉన్నాయి భూమిలో. సంచరం చరణాభ్యంచ, మనం కాలి నడకన నడుస్తూ ఉండగా కూడా ఆ కాలి క్రింద ఎన్నో సూక్ష్మమైన కోటి కోటి సూక్ష్మమైన క్రిములకు బాధ కలుగుతుంది, హింస కలుగుతుంది. అడుగుల్లో అడుగు వేసి నడుస్తూ ఉన్నా కూడా, చూసి చూసి నడుస్తూ ఉన్నా కూడా మా కాళ్ళ క్రింద సూక్ష్మమైన జీవరాశులు ఉంటాయి. ఆ జీవరాశులకు మేము నడవడం వల్ల హింస కలుగుతుంది. అజ్ఞానాజ్ఞానతో వాపి యో జీవ శయనాసనాత్ ఉపావిశన్ శయానశ్చ హంతి జీవాననేకశః. జ్ఞానపూర్వకంగా అజ్ఞానపూర్వకంగా తను ఇలా పడుకోవాలని పడుకున్నాడు, కానీ క్రింద దోమలున్నాయి, ఈగలున్నాయి, చనిపోయాయి. చీమలున్నాయి, చనిపోయాయి. కూర్చున్నాం, చనిపోయాయి. తెలిసి తెలిసి కూడా, తెలుస్తూ కూడా ఎన్నో జీవరాశులు చనిపోతాయి. యాక్సిడెంట్ జరుగుతాయి కదండి. తెలిసి చేస్తారా? లేదే. తెలిసి చేస్తారా? లేదే. ఏదో అకస్మాత్తుగా జరుగుతాయి. అది కూడా హింస. కూర్చుంటే జీవులకు హింస, పడుకుంటే జీవరాశులకు హింస, నడిస్తే జీవరాశులకు హింస. శిరోవస్త్రేషు ఏ జీవాహ, మనం వస్త్రాలను కట్టుకుంటాం. శిరోవస్త్ర పాగా కట్టుకుంటాం. ఎన్నో ప్రాణులు ఉంటాయి, బాధ కలుగుతాయి లోపలున్న ప్రాణులకు. మనం గట్టిగా ఆ పాగను కట్టుకుంటే, వస్త్రాలను ధరిస్తే ప్రాణులకు హింస జరుగుతుంది. స్వేద సంభవాహ, చెమట వల్ల ఎన్నో జీవులు పుట్టుకొస్తాయి, మా కళ్ళకు కనిపించవు, బాధ కలుగుతుంది వాటికి. తాంశ హింసంతి సతతం, ప్రతిరోజు సతతము అలాంటి ప్రాణులను, సూక్ష్మమైన ప్రాణులను జీవులు హింసిస్తూ ఉంటాడు. దంశాశ్చ మసకానపి జలే జీవాహ, లేదు నేను నీటిలో ఉంటానంటే నీళ్ళలో కూడా ప్రాణులున్నాయి, జీవరాశులున్నాయి, వాటికి హింస కలుగుతుంది. తథాకాశే, ఆకాశంలో జీవరాశులకు మా వల్ల హింస కలుగుతుంది. పృథివీ జీవమాలిని, ఇక పృథివీలో జీవమాలిని. జీవరాశులు కోటి కోటి అసంఖ్యాతంగా జీవరాశులు ఉన్నాయి. నడిస్తే జీవహింస, పడుకుంటే జీవహింస, కూర్చుంటే జీవహింస, పైకి వెళితే జీవహింస, నీళ్లు త్రాగితే, పాలు త్రాగితే, అన్నం తింటే, కూరగాయలు తింటే, పళ్ళను తింటే, ఏం తిన్నా జీవహింస. అసలు జీవహింసను ఆపేదెవరు? ఆపడం ఎలా సాధ్యం? కనుక అది సాధ్యం కాదు. అన్నాద్యస్య చ భోగేన ధాన్య సంజ్ఞాని యాని చ ఆహార కురుతేస్తు భూమిమాక్రమతే చ యః. పంటను పండించడానికి నాగలిని భూమిలో వేసి దున్నుతాం, ఎన్ని ప్రాణులకు హింస కలుగుతుంది అసలు? ఇలా జీవుడు హింస చేస్తూ ఉంటే అహింసకులు ఎవరవుతారమ్మా? ఎవరు అహింసకులని నేను చెప్పాలి? పార్వతీదేవి ప్రశ్నించింది మమ్మల్ని ఆలోచించి, ఇలాగైతే ఈ హింస నుండి తప్పించుకోవడం మనిషి వల్ల సాధ్యమా? మనిషి వల్ల సాధ్యమవుతుందా? సాధ్యమైతే ఎలా సాధ్యమవుతుంది? ఎలా ఈ హింసను తొలగించుకోవాలంటే ఏ ఉపాయం చేయాలి? ఈ హింస నుండి తనకు పాపం రాకూడదు అంటే ఏం చేయాలి జీవుడు అంటే రుద్రదేవుల వారు చాలా చక్కగా చెప్పారు. బహుచింత్యమిదం దేవి నాస్తి కశ్చిద్ అహింసక. అహింసకులు ఎవరు అని నువ్వు అడిగావు, దాని గురించి చెప్పడం అసలు సాధ్యం కాదు. బహుచింత్యమైన విషయమిది. ఎస్తు స్యాద్ అహింసక, అహింసకులు ఎవరు అనే విషయాన్ని చాలా సూక్ష్మంగా ఆలోచించాలి. కానీ ఆ హింస వల్ల జరిగే పాపాలున్న తొలగించుకోవడానికి ఓ ఉపాయం ఉంది. ఏంటా ఉపాయం అంటే అనివార్యం. త్రాగాలి కదా, బ్రతకడానికి త్రాగాలి కదా, బ్రతకడానికి తినాలి కదా, జీవహింస అయ్యింది కదా, ఆ హింస కూడా చెయ్యకూడదు అని శాస్త్రం చెబుతుంది. కానీ అది సాధ్యమవుతుందా? లేదే. కానీ దానివల్ల కలిగే హానిని మాత్రం పరిహరించుకోగలం. ఎలా అంటే త్రిరాత్రం పంచరాత్రం వా సప్తరాత్రమథాపి వా ధాన్యాన్ని యో నహింసేత అహింసక పరికీర్తిత. 3 రోజుల వరకు ధాన్యాలను హింసించకూడదట. ధాన్యాలను హింసించకూడదు అంటే వాటిని వేయించడం, దంచుకోవడం, ఇలాంటి పనులను రుబ్బుకోవడం, ఇలాంటి పనులను చేసుకోకూడదు. 3 రోజులు ఉపవాసం చేయాలి. నెలకు 3 రోజుల వరకు ఉపవాసం చేయాలి. లేదా సాధ్యమైతే 5 రోజుల వరకు, ఇంకా సాధ్యమైతే 7 రోజుల వరకు. ధాన్యాలను ఎవరైతే హింసించకుండా ఉంటారో తనను అహింసక అని పిలవవచ్చు, తను అహింసకుడు అవుతాడు అని రుద్రదేవుల వారు చెప్పారు. అందుకోసమే త్రిదినోపవాసాన్ని శాస్త్రం మనకు విధించింది. అందులో కూడా దశమి ఒకటే పూట భోజనం, రాత్రి భోజనం చేయకూడదు.
ఏకాదశి సమగ్రమైన నిరాహారం, ద్వాదశి రోజు పారణ చేయాలి, ఆ తరువాత ఉపవాసంగా ఉండాలి. ఇలా చేస్తే ప్రధానమైన పుణ్యాన్ని తను సంపాదించుకోగలరు. అయినా కూడా ఎవరికి ఇలా చేయడం సాధ్యం కాదో, సామాన్యంగా చాలామందికి సాధ్యం కాదు కనుక ఏకాదశి ఉదయం, దశమి ఉదయం రాత్రి ఆహారం తీసుకొని, ద్వాదశి ఉదయం రాత్రి ఆహారం తీసుకుని, ఏకాదశి మాత్రమే నిరాహారంగా ఉన్నా కూడా తన యోగ్యతకు తగినంత పుణ్యాన్ని తను సంపాదించుకోగలడు. కనుక ఉపవాసం ఎందుకు చేయాలి? అహింసకు లవ్వాలి అనే ఉద్దేశ్యం ఎవరికైతే ఉందో వారందరూ కూడా ఉపవాసాన్ని నియమం తప్పకుండా చేయాలి. ఏకాదశి చేయడం వల్ల నియమాన్ని పాలించిన వాళ్ళు అవుతాం. ఏకాదశిని అనుష్ఠానం చేయడం వల్ల భగవంతుని యందు భక్తిని అభివృద్ధి పరచుకోగలుగుతాం. కనుక ఏకాదశి ఈ ఈ కర్మ ఏదైతే ఉందో దీన్ని తప్పకుండా మనం చేయాలి అనే విషయాన్ని మహాభారతం మనకు చెబుతూ ఉంది. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. మళ్ళీ 15 రోజుల వరకు మేము ఎదురు చూద్దాం. 15 రోజులు ఆ తరువాత ఏకాదశి రోజు ఈ ఏకాదశి గురించి మనం మళ్ళీ విందామని చెబుతూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజరः సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం అనేన భావియత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ.